నమస్కారం. నేను మీ కిరా కార్పేని. రీసెంట్గా నెల్లూరు నుంచి ఒక ఇష్యూ కూడా గట్టిగా వెళ్తా ఉంది, అది వైరల్ అవుతుంది. తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా మహిళలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదని కూడా చెప్తూనే ఉన్నారు. ముఖ్యంగా నేను చెప్పేది నల్లపరెడ్డి శ్రీనివాసులు గారి తనయుడు ప్రసన్న కుమార్ రెడ్డి దుర్భాషలాడాడు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు ప్రశాంత్ రెడ్డి గారిని. ఇది ఇక్కడే కాదు, తెలంగాణలో కూడా చేదరిస్తూ ఉన్నారు. అయితే ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటలు కూడా చెప్పదలుచుకోలేదు, బట్ విషయం తెలియాలి కాబట్టి నా నుంచి కూడా చెప్తున్నాను. విపిఆర్ గారు బోరుబావిలో పడ్డారు, బ్లాక్మెయిల్ చేసి ప్రశాంత్ రెడ్డి గారు పెళ్లి చేసుకున్నారు. అదేవిధంగా రకరకాల రాష్ట్రాల్లో పిహెచ్డి చేశారు. ఏదో ఒకరోజు విపిఆర్ గారిని ప్రశాంత్ రెడ్డి గారు స్వయంగా చంపేస్తారు. అది నిద్రలో ఉన్నా బయట తిరుగుతూ ఉన్నా కూడా. నన్ను అడుగుంటే ఒక మంచి పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసేవాడిని కదా అని విపిఆర్ గారి మీద, సతీమణి ప్రశాంత్ రెడ్డి గారి మీద కూడా మాట్లాడడం జరిగింది. అవి ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాల్సినటువంటి వ్యాఖ్యలు. ఎందుకు ఇలా మాట్లాడినాడు ప్రసన్న కుమార్ రెడ్డి, దానికి అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు, ఎందుకు వెనకేసుకొని వస్తున్నాడు అనేది ఒకసారి అసలు ప్రసన్న కుమార్ రెడ్డి అంత తీవ్రంగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. ఒకటి, వైఎస్ఆర్సీపీలో బూతులు ఎక్కువ ఉంటాయి, అక్కడ మనుగడ ఉండడం కరెక్ట్ కాదు అని విపిఆర్ గారు విలువలు ఇచ్చేటువంటి విపిఆర్ గారు దంపతులు మనకి వైఎస్ఆర్సీపీ కరెక్ట్ కాదు, ఆడవాళ్ళకి విలువ ఉండదు అని పసిగట్టినటువంటి వైఎస్ఆర్సీపీ నుంచి కూడా భార్యాభర్తలిద్దరు కూడా బయటకు రావడం జరిగింది. ఇది వైఎస్ఆర్సీపీకి ఫస్ట్ దెబ్బ. నెల్లూరు కంచుకోటలో ప్రకంపనలు సృష్టించినటువంటి విషయం విపిఆర్ దంపతులు టీడీపీకి రావడం. రెండోది, ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు పార్టీలోకి ఆహ్వానించేటప్పుడు విజయవాడకు కానీ హైదరాబాద్కి కానీ పిలిపించుకొని విజయవాడకు కానీ హైదరాబాద్కి పిలిపించుకొని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నేరుగా నెల్లూరుకు వచ్చి కండువా కప్పి దంపతుల్ని పార్టీలోకి ఆహ్వానించారంటే అది విపిఆర్ దంపతులు చరిత్ర సృష్టించినట్టే. అది ఒక అక్కసం. రెండోది, ఇద్దరు నిలబడిన తర్వాత పాత నెల్లూరు జిల్లా అయినా కొత్త నెల్లూరు జిల్లా అయినా అందరూ కూడా విపిఆర్ లాంటి గొప్ప వ్యక్తి, ఫౌండేషన్ పెట్టినటువంటి విపిఆర్ గారు లాంటి వాళ్ళు కూడా ఎందుకు టీడీపీలోకి వచ్చారని ఒక్కొక్కరు మెల్లగా అర్థం చేసుకుని చేరికలు జరగడం కూడా, చీలికలు అవ్వడం కూడా జరిగింది. తర్వాత ఇద్దరు నిలబడిన తర్వాత కోవూరులో 54,583 ఓట్ల మెజారిటీతో ప్రశాంత్ రెడ్డి గారు అద్భుతమైన విజయాన్ని కైవసం చేసుకుంటే 2,45,902 ఓట్లతో ఎంపీ విపిఆర్ గారు గెలవడం జరిగింది. ఇది ఒక దెబ్బ. చేరేటప్పుడు ఒక చరిత్ర అయితే, గెలవడంలో ఒక చరిత్ర అయితే, వీళ్ళు గెలిచిన తర్వాత చేస్తున్న పనులు పరిస్థితులు ఎవరికి మింగుడు పడ్డంలా. ముఖ్యంగా ప్రశాంత్ రెడ్డి గారు అయితే అక్కడ 230 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించుకొని కాలువల పూడికలు కావచ్చు, సిసి రోడ్లు కావచ్చు, కాంపౌండ్ వాళ్ళు కావచ్చు, స్వతహాగా వాళ్ళ ఫౌండేషన్ ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఆదరణగా నిలబడుతున్నారు. ప్రత్యేకంగా ఈ విధంగా ఈ మధ్య కాలంలో ఎవరైనా రాజకీయాల్లో ఒకనొక చోట ప్రెస్ మీట్ జరిగినప్పుడు అపోజిషన్ లో ఉండే వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే అది వేలు ఎత్తి చూపించడం అనేది కామన్. భారతదేశంలో రాజ్యాంగంలో చట్టబద్ధంగా అది వాళ్ళ హక్కు, అది వాక్కు. అలానే ప్రశాంత్ రెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక తట్ట మట్టి కూడా వేయలేదు. అదేవిధంగా అలా వ్యక్తిగత జీవితాల్లోకి వ్యక్తిగత హరణం చేస్తే పార్టీలో మనం గెలుస్తామనేటువంటి ఒక ప్రచారం వాళ్ళకి మొదటిచ్చి సాగుతా ఉంది. క్రిస్మస్ జరగాలన్నా, రొట్టెల పండుగ జరగాలన్నా, లేదా ఏ దైవ కార్యం జరగాలన్నా, ఎలాంటి ప్రకృతి విపత్తు వచ్చినా మొట్టమొదటి స్పందించేది వారు. మరి 500 కోట్ల రూపాయలు వారి కాంబినేషన్ లో ఖర్చు పెడుతున్నప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు ఏమండి మనకు వద్దండి, మనకెందుకు ఇవన్నీ ఆయన వెనక్కి లాగేసి ఆ డబ్బులన్నీ కూడా ఆవిడే తీసుకోవచ్చు కదా. మరి ప్రతి కార్యంలో కూడా ముందుండి వాళ్ళిద్దరూ ఎందుకు నడిపిస్తున్నారు? వాళ్ళ కుటుంబాల్లో జరిగేటువంటి పరిస్థితుల గురించి మనకెందుకు?
ఈరోజు భార్య భర్తలో సగం అంటారు. నిజంగా మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సింది ఆ కుటుంబాన్ని. ఈయన 2 కుటుంబాలు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. సరే సరే కొన్ని సంవత్సరాల క్రితం కోవూరు నియోజకవర్గంలోని పోతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన దినేష్ అంటారు తప్ప ఎవరైనా తిరుమల కొండకి నడుచుకుంటూ పాప ముందుకెళ్తుంటే చిరుత అటాక్ చేసి చంపేస్తే ఎవరైనా సరే తల్లిదండ్రుల మీద అనుమానం ఉందంటారా? ఏ తల్లిదండ్రులైనా బిడ్డని మెట్ల మీద తీసుకెళ్తూ చిరుతికి విసిలేసి నువ్వు రామ్మా నా బిడ్డని తీసుకెళ్ళిపో, చంపేసి మా బిడ్డ చచ్చిపోతే మాకు సంతోషంగా ఉంటది, మా బిడ్డ మాకు అడ్డుగా ఉందని ఎవరైనా అంటారా? ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి మీరు కావాలంటే యూట్యూబ్ లోకి వెళ్ళి అతను పెట్టిన ప్రెస్ మీట్ చూడండి. నాకు ఆ తల్లిదండ్రుల మీద అనుమానంగా ఉంది. ఎవరైనా మాట్లాడతారా? ఒక చిన్న బిడ్డని కోల్పోయి వాళ్ళు తట్టుకోలేని బాధలో ఉంటే ఆ బిడ్డల సాక్షిగా ఆ కుటుంబం సాక్షిగా అతను మాట్లాడేటువంటి మాటలు ఎదురు లేదు. పెయిడ్ ఆర్టిస్ట్ కిరాక్ కార్పీ డబ్బులు తీసుకొని చేశాడు అని డబ్బులు తీసుకొని రావాల్సిన దిగజారి పరిస్థితులు ఆర్పీ లేడు. ఆర్పీ ఒక మంచి కమెడియన్, ఒక మంచి బిజినెస్ మ్యాన్, ఓ మంచి పొలిటీషియన్ కూడా. వీరి చలపతిరావు అనేవాడు ఒక వీధి రౌడీ. నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. చెగువేరా, అర్జెంటీనాలో పుట్టిన చెగువేరా గారు ఇక్కడ మన ఇండియాలో చూస్తూ ఉంటే బైకుల మీద ఆయన ఫోటోలు ఉంటాయి లేదా? ఉంటాయి కదా బాబాయ్. చెగువేరా గారి ఫోటోలు భారతదేశంలో ఫోటోలు కార్ల మీద కానీ బైకుల మీద కానీ పెట్టుకుంటారా లేదా? ఆయన ఎవరు? ఆయన ఏమన్నా భారతదేశానికి చుట్టమా? భారతదేశం కోసం ఏమైనా పోరాడా? కాదు. బానిసత్వంలో ఉండేటువంటి సమాజాన్ని బయటికి తీసుకురావడానికి అసూలు బాసిన వ్యక్తి ఆయన. కాబట్టి గొప్ప వ్యక్తులు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ ఇన్స్పిరేషన్ అనేది మనం గుండెల మీద లేకపోతే బైకుల మీద కార్ల మీద పెట్టుకుంటూ ఉంటాం. అది కరెక్ట్. నేను కూడా బీపీఆర్ గారు లాంటి గొప్ప వ్యక్తుల్ని నా గుండెల్లో పెట్టుకుంటా. చూడండి, నేను ఎప్పుడు కాదు కదా, గత 4-5 సంవత్సరాల క్రితం కూడా టాటూ వేసుకున్నాను. నేను ఇదే ఎంజీ మాల్లో నేను టాటూ వేయించుకున్నా. ఎందుకు? ఇలాంటి గొప్ప వ్యక్తుల పేర్లు నా ఒంటి మీద ఉంటే చూసినప్పుడల్లా నాకు సిగ్గు అనిపించాలి. ఇలాగదా బతకాలి. 10 రూపాయలు సంపాదిస్తే 10 మందికి మనం ఉపయోగపడాలి కదా, నీతి నిజాయితీగా ఉండాలి కదా అని చెప్పి నేను పెట్టుకోవడం జరిగింది. అదే వీరి చలపతిరావు నా మీద చెప్పడం కూడా జరిగింది. వీరి చలపతిరావు అనే వ్యక్తి విషయాలు లేదు నీకు. ప్రశాంత్ రెడ్డి గారు ఒకే వ్యతిరేకత ఉంటే 50-54. కాబట్టి నేను ఒకే విషయం తెలియజేసుకుంటున్నాను. ఇంకెప్పుడు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు. మీడియా కానీ ప్రెస్ కానీ ఎలాంటి విషయాల్లో కూడా సపోర్ట్ చేయాలి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి